హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊళ్ళో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అండి. ఆర్యవైశ్య మహిళా విభాగ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగాయండి. అయితే మా ఫ్రెండ్ చెప్పారనమాట, ఇలాగా మేము పెట్టుకుంటున్నామండి ఆగస్ట్ 2వ తారీఖు, మీరు కూడా వస్తారా అని. తప్పకుండా వస్తానని చెప్పని వెళ్ళానమాట. నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. చాలా బాగా చేశారండి. ఎందుకంటే నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఏంటది హౌసీ ఆడించడం, తర్వాత గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ అండి. అవి కూడా భలే భలే ఉన్నాయన్నమాట. చాలా ఈజీగా ఉన్నాయి, చక్కగా జరిగాయి అన్నమాట. అలా ఆడించడం, తర్వాత లక్కీ డిప్ అండి. వచ్చిన వాళ్ళందరికీ ఇంచుమించుగా లక్కీ డిప్ తీశారండి. గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అనమాట అండి. లోపలికి వచ్చేటప్పుడే ఒక వెండి కాయిన్ ఇచ్చారండి వచ్చిన వాళ్ళందరికీ అనమాట. 1 గ్రామ్ వెండి కాయిన్ ఇస్తూ స్వాగతం పలికినట్టు అనమాట. వాళ్ళందరూ చక్కగా జరిపించారండి. చాలా బాగుంది. ఇవ్వండి, మా ఫ్రెండ్ చేతిలో హౌసీ ఉందన్నమాట. హౌసీ మొదలు పెట్టేశారు ఆడించడం. మధ్య మధ్యలో గ్యాప్లోనేమో ఇలా గేమ్స్ అండి. చిన్న గేమ్ అనమాట ఇది. స్టేజ్ మీదకి పిలిచి ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అక్కడ వెనకాల థర్మోకోల్ షీట్ ఉంది చూసారా, ఆ షీట్ మీద ఇక్కడ మనకి లెటర్స్ ఇచ్చారు. అవి ఒకళ్ళు చెప్తూ హెల్ప్ చేస్తూ ఉంటే ఒకళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనమాట. అందులో ఒక టీం గెలిచారండి. గెలిచిన వాళ్ళకి బహుమతులు అనమాట. ప్రతి ఒక్కరికి బహుమతులు అందేలా చూశారండి. అది చాలా గొప్ప విషయం అనమాట. ఎంత స్పాన్సరర్స్ ఉన్నా కొన్నవి కూడా ఉన్నాయండి గిఫ్ట్స్. వాళ్ళు సొంతంగా కొని కూడా చేశారనమాట. టికెట్ చాలా తక్కువ అండి. టికెట్ కంటే మేము ఎక్కువ ఆనందం పొందామండి. గిఫ్ట్స్ అని కాదండి, ఆ రోజల్లా చాలా హ్యాపీగా గడిచిందనమాట. చాలా ఎంటర్టైన్ చేశారండి. చాలా చాలా బాగుందన్నమాట. వాళ్ళు చేసిన ఆర్గనైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఎంతమందిని చక్కగా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి మంచి మంచి గేమ్స్ ఆడిస్తూ హ్యాపీగా ఫ్రెండ్షిప్ డేని ఎంజాయ్ చేసేలాగా చెయ్యాలి అనే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసిన ఆర్గనైజేషను చాలా బాగుందండి. చాలా చక్కగా చేశారనమాట. వెళ్ళినందుకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నిన్న గిఫ్ట్స్ వీడియో పెట్టాను కదా, అదే అనమాట. అయితే హౌసీలో కూడా ఇన్ని రకాలు పెట్టారండి. చావల్ హౌసీ, మిఠాయి హౌసీ, యుటెన్సిల్స్ హౌసీ, చీర హౌసీ, రజిత హౌసీ, ఇలా రకరకాలన్నమాట. అయితే వీటిలో చావల్ హౌసీ అంటే బియ్యం అండి. బియ్యం ఇచ్చారనమాట. మంచి ఫైన్ క్వాలిటీవి 10 కిలోస్ దాకా ఇచ్చారు గిఫ్ట్స్. ఇలా హారాలు అయితే ఏమంటే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట ఇవైతే. తర్వాత ఇది ఒక ఆవిడ గిఫ్ట్ గెలుచుకుంటూ వెళ్తే నేను అది తీసి ఫోటో తీసానండి. మంచి గొలుసు లాకెట్ అనమాట. అంటే బాక్స్లో ఉంది కాబట్టి మనకు అంత క్లియర్గా రాలేదు. అలా అనమాట. ఇలా గిఫ్ట్స్ అండి. ఆఖరికి చైర్స్ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. తర్వాత కొంచెం ప్రముఖులైన వాళ్ళకి చిన్న సన్మానంలాగా శాలువా కప్పారండి. అంటే ఈ విభాగం వాళ్ళే కొంతమందికి అనమాట, కొంచెం ముఖ్యమైన వాళ్ళకి అలా చేశారనమాట. శ్రీలక్ష్మి గారు చూసారండి, మాటూరి శ్రీలక్ష్మి గారు, విశాలాక్షి గారు, అపర్ణ గారండి. వీళ్ళ ముగ్గురు అనమాట మెయిన్. వీళ్ళ ముగ్గురు చేయించారండి ఇదంతా. చూసారండి శ్రీలక్ష్మి గారు గేమ్ ఎంత బాగా ఆడుతున్నారో. ఇలా గేమ్ ఆడుతూ చూపించి అందరినీ పార్టిసిపేట్ చేయించారండి. అదో రకం గేమ్ అనమాట. చాలా బాగుందండి. గేమ్స్ కూడా గిఫ్ట్స్ బాగున్నాయి. ఈ ఫస్ట్ చావల్ హౌసీ అంటే అండి బియ్యం అనమాట, చెప్పాను కదా మీకు. యుటెన్సిల్స్ అంటే స్టీల్ సామాన్ అండి. తర్వాత మిఠాయి హౌసీ అంటే 2 కిలోలండి. వాణి మాకు షాప్ అయితే చాలా ఇదనమాట. అక్కడిది 2 కిలోల స్వీట్ అండి. ఇది కూడా గిఫ్టే అనమాట. అంటే 2 కిలోల నుంచి కిలో దగ్గర నుంచి అలా ఇచ్చారనమాట. ఆ గ్రేడ్స్ని బట్టి, గేమ్స్లో గెలిచిన వాళ్ళని బట్టి. హౌసీలో ఉంటుంది కదండి, హౌసీలో జల్దీ 5 అని, లైన్స్ అని, వాటికి తగ్గట్టుగా ఇలా గిఫ్ట్స్ అనమాట. యుటెన్సిల్స్ అంటే స్టీల్ సామాను. అలాగే రజిత హౌసీ అంటే వెండివి అనమాట, చిన్న చిన్న గిఫ్ట్స్ అనమాట. అలా రకరకాలుగా ఇచ్చారండి. చాలా చాలా బాగుందండి. మళ్ళీ క్యాష్ హౌసీ, ఇందులో క్యాష్ ప్రైజులు కూడా ఉన్నాయండి. క్యాష్ కూడా ఇచ్చారు గెలిచిన వాళ్ళకి. ఈవిడగా మా ఫ్రెండ్ వాళ్ళ వదిన గారండి, ఆవిడ కూడా అనమాట చారీ గెలుచుకున్నారనమాట లక్కీ డిప్లో. అందుకే ఈ ఫోటో మీకు షేర్ చేశాను అనమాట. ఏనండి, ఇగోండి వెండివి అనమాట. ఇవి చిన్నదనమాట, అగరొత్తుల స్టాండ్ లాంటిది. ఇలా చాలా ఇచ్చారండి. అయితే భోజనాలకు వెళ్ళామండి మధ్యాహ్నం. భోజనాల్లో అండి ఇది కోకోనట్ ఫుడ్డింగ్ అటండి. చాలా వెరైటీగా ఉంది టేస్ట్ కూడా. పచ్చిమిరపకాయ బజ్జీ, తర్వాత పుదీనా రైసు, వెజిటబుల్ ఫ్రైడ్ రైసు. అంటే నేను వీడియో తీసేటప్పటికి లాస్ట్లో తీసానండి, అందుకే అన్నీ సగం సగం కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ, కాకపోతే అన్నీ తీసానండి. మామిడికాయ పప్పు. భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. అయితే ఇది వంకాయ కూర, తర్వాత క్యాబేజీ 65 అండి, తర్వాత దోస ఆవకాయ, తర్వాత ఆల్ మిక్స్ వెజిటబుల్ చట్నీ ఉంటుంది కదండి, అదే అనమాట. ఇలా అందరం చక్కగా భోజనం చేసామండి. బఫే పెట్టేశారనమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా, చాలా బాగున్నాయి. శ్రీపాద ఫంక్షన్ హాల్ అని ఓనర్ గారండి ఈయన.
ఆ ఫంక్షన్ హాల్లో చేశారనమాట ఈ ఫంక్షను. భోజనాలు చాలా బాగున్నాయండి. అలాగే మేము వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి వెజిటబుల్స్తో అనమాట. అది కూడా చాలా బాగుంది, వెరైటీగా ఉందన్నమాట టేస్ట్ అయితే. తర్వాత ఇది రైస్ అండి, తర్వాత సాంబారు, అయితే ఇక్కడ మజ్జిగ పులుసు కూడా ఉందండి. నేనైతే ఇది మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేశాను. తర్వాత అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు అన్నీనండి. తర్వాత పొడాలు అనమాట, రకరకాల పొడులు, నెయ్యి అన్నీ పెరుగుతో చాలా బాగుందండి భోజనం అయితేను. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. ఈవిడ కూడా మా ఫ్రెండేనండి. ఆవిడ కూడా నా యూట్యూబ్ వీడియోస్ చూస్తారంటే ఎప్పుడు నేను వీడియోస్ షేర్ చేయలేదు, నేను చూస్తానండి అని చెప్పారు. తర్వాత ఐస్ క్రీమ్ అండి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. 2 సార్లు స్నాక్స్ కూడా ఇచ్చారు మాకు మధ్యలో. వచ్చేటప్పుడు కూడా టీ ఇచ్చారనమాట మధ్యలో. అట్లా అండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ని కలిసాను, తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించారండి. అందుకే అందరినీ మీకు ఒకసారి ఒక్క రౌండ్ చూపిస్తున్నాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్స్లోనే అండి కొంతమంది అనమాట ఇలాగా, అంటే వీళ్ళు కోలాటం బ్యాచ్ అండి. ఫ్రెండ్షిప్ డే మీద ఒక సాంగ్కి చక్కగా డాన్స్ చేశారండి. ఎంత బాగా చేశారంటే వాళ్ళ స్టెప్స్ అవి కూడా చాలా బాగున్నాయన్నమాట. ఫ్రెండ్షిప్ డే గురించి చాలా చాలా బాగా చేశారండి. వీళ్ళు ఎక్కువ కోలాటం వేస్తారనమాట. ఇందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళే. చాలా బాగుందండి, చక్కగా వేశారు. నీట్ ప్రజెంటేషన్ అండి. ఇలా అనమాట డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు కూడా వేశారు. చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. ఈ మధ్యలో వీళ్ళకి కూడా మధ్యలో గిఫ్ట్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారండి. భలే ఉందండి. ఇదైతే నేననమాట, గేమ్లో పిలిచారండి నా పేరు. అమ్మో ఏం గేమ్ ఆడిస్తారో అనుకున్నాను. ఏం లేదండి, నోట్లు తీసుకురమ్మన్నారనమాట. 10 రూపాయల నోటు దగ్గర నుంచి మనం నోటు తీసుకెళ్తే దాని మీద ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్పిన నెంబర్స్ ఎన్నిసార్లు వచ్చింది అనేదనమాట. నాకు 2 సార్లే వచ్చిందండి, ఒక ఆవిడకి 3 సార్లు వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అయితే ఆ 2 సార్లు వచ్చింది కూడా ఇద్దరికి ఉందన్నమాట. ఇద్దరికి వచ్చేసరికి మళ్ళీ లక్కీ డ్రా తీశారండి. తీస్తే నా పేరు వచ్చింది సెకండ్ ప్రైజు. నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చారో తెలుసా అండి, నిన్న చూపించాను కదా మీకు, చోకర్ వచ్చిందండి. చాలా బాగుంది గిఫ్ట్ అయితే. ఇలా అనమాట గేమ్లో కూడా నేను పార్టిసిపేట్ చేశానండి. నాకైతే భలే అనిపించిందండి. ఎందుకంటే ఇలా స్టేజ్ ఎక్కి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఏం లేదండి. చూసారా ఇప్పుడు బ్యాగులు ఈ అమ్మాయి సర్దుతుంది కదా, ఇవే టేక్ అవే గిఫ్ట్స్ అండి. ప్రతి ఒక్కరికి ఇచ్చారనమాట. దాదాపు 230 మంది ఉన్నామండి మేము. అందరికీ టేక్ అవే గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అని చెప్తున్నాను కదండి. చాలా చక్కగా జరిగిందండి. స్పాన్సరర్ ఉన్నారు. తర్వాత ఇలా టికెట్స్ పెట్టినా కూడా వాళ్ళు కొని కూడా ఇచ్చారండి చాలా గిఫ్ట్లు. చాలా చాలా చక్కగా జరిగింది ప్రోగ్రామ్. చూసారా, ఇదిగోండి ఇలా నోటు మీద అనమాట నెంబర్ చూపిస్తున్నాను నేను కూడా. చాలా బాగా జరిగిందండి ప్రోగ్రాము. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఈ అమ్మాయి అయితే లాస్ట్లో ఈ అమ్మాయి డ్యాన్స్ చేసిందండి. ఇంకా 2-3 చేశారు, నేను కొంచెం కవర్ చేయలేకపోయాను. ఎంత బాగా చేసింది అనుకున్నారు డ్యాన్స్, చాలా చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా ఫ్రెండ్స్కి, యూట్యూబర్స్కి అందరికీ అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలతో మీ భాగ్య క్రియేషన్స్.